హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం అయితే రీసెంట్గా పీఎం కిసాన్ 21వ విడత నిధులని విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలా మందికి ఇంకా బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కాలేదని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. క్రెడిట్ కాకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి కొంత సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 3 విడతల్లో పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు రైతులకి అందించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి 20 విడతల్లో ఆర్థిక సాయం అనేది అందించడం జరిగింది. రీసెంట్గా చూసుకున్నట్లయితే 19వ తేదీ 11వ నెల 2025న పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత కొంతమంది రైతులకు మాత్రం ఇంకా ఈ డబ్బులను జమ కావట్లేదని అయితే కామెంట్ చేస్తున్నారు. మనకి వచ్చిన సమాచారం మేరకు సో చాలా మంది రైతులకు ఈ నిధులను జమ కాలేదని అయితే అంటున్నారండి. సో ఈ నిధులు జమ కాకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల ఈ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావట్లేదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పథకం పొందడానికి ఈ కేవైసీ తప్పనిసరి అయితే మనకి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఇది పూర్తి చేయకపోతే ఏ విడత కూడా జమ కాదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అనేది తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో సో వారికి ఈ నిధులు అనేవి హోల్డ్లో పడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీ దగ్గరలోని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళాలి. బయోమెట్రిక్ ఐస్ అథెంటికేషన్తో ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి అనేది సమాచారం అండి. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత 30-60 రోజుల మధ్యలో మీ యొక్క పీఎం కిసాన్ అమౌంట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఆ పెండింగ్ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే మీ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకి అదేవిధంగా పాస్బుక్ లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి అనేది సమాచారం అండి. దీనికి పరిష్కారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయం వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ వద్ద అప్లికేషన్ సమర్పించుకోవాల్సి ఉంటుందనేది సమాచారం అండి. సో ఓకేనా, ఆధార్ అదేవిధంగా పాస్బుక్ లింక్ కోసం మీరు అప్లికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయించుకున్న తర్వాత తహసీల్దార్ నుంచి అప్రూవల్ రావడం జరుగుతుందండి. ఈ యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత పీఎం కిసాన్ పోర్టల్లో మీ యొక్క వివరాలు అనేవి అప్డేట్ అవుతాయి అనేది సమాచారం. అప్డేట్ అయిన అనంతరం మీ యొక్క పీఎం కిసాన్ ఏదైతే పెండింగ్లో ఉన్నాయో నిధులు అవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. సో ఈ విధంగా ఆధార్ కార్డుకి అదేవిధంగా పాస్బుక్కి లింక్ లేకపోవడం వల్ల కూడా ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్పిసిఐ సీడింగ్ లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవని అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే మీ బ్యాంక్లో ఆధార్ సీడింగ్ విత్ ఎన్పిసిఐ చేయించుకోవాల్సి ఉంటుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, లేదా మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది సమాచారం. ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత 30 లేదా 90 రోజుల మధ్యలో మీ యొక్క ఏవైతే పీఎం కిసాన్ నిధులు ఆగిపోయి ఉన్నాయో అవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కాకపోవడం వల్ల కూడా ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో 2 లబ్ధిదారులు ఉన్నారని అనుమానం రావడంతో ఈ యొక్క నిధులు అనేవి నిలుపుదల చేసినట్లయితే సమాచారం అండి. సో చాలా వరకు ఈ కారణం చేత చాలా మంది లబ్ధిదారులకు పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఆపివేసి ఉన్నారు అంటే సమాచారం అండి. సో దీనికి కారణం ఏంటంటే 2019 తర్వాత ఒక కుటుంబంలో ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ఒకరికంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే వెళ్ళడం జరిగిందండి. ఈ యొక్క సమాచారం రావడంతో సో ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారో వారి యొక్క కుటుంబాల్లో సో వారికి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులని నిలుపుదల చేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే
సో ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఉంటుందో సో వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క నిధులని విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో వారిలో ఎవరు ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారు అని గుర్తించి వెరిఫై చేసిన తర్వాత ఈ యొక్క నిధులు అనేవి విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఈ యొక్క వెరిఫికేషన్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుందండి. సో చాలా వరకు ఈ యొక్క కారణం చేత ఈ యొక్క నిధులు అనేవి నిలుపుదల చేసి ఉన్నారు అనేది సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనర్హుల జాబితాలో మీ యొక్క పేరు ఉండడం. సో ఈ యొక్క కారణంతో కూడా మీ యొక్క నిధులు అనేవి వాయిదా పడ్డాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనర్హుల జాబితాలో ఉండడం అంటే ఎలా అంటే కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులు అయి ఉన్నారు. సో ఈ కారణం చేత కొంతమందికి నిలుపుదల చేశారనేది సమాచారం. అదేవిధంగా పెన్షన్ పొందేవారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రజాప్రతినిధులు. సో ఈ కారణాల చేత కూడా కొంతమందికి ఈ నిధులు అనేవి పెండింగ్లో ఉన్నాయి అనేది సమాచారం అండి. సో ఈ కారణాల వల్ల సో ఎవరైతే లబ్ధి పొందుతున్నారు సో వారిని కూడా పెండింగ్ లో ఉంచారనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 6 కారణాల వల్ల పిఎం కిసాన్ 21వ విడత నిధులు హోల్డ్లో ఉన్నాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఎన్పిసిఐ అదేవిధంగా ఆధార్కి పాస్బుక్కి లింక్ చేయించుకొని అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక చేసుకున్నట్లయితే సో మీకు ఒక 30 నుంచి 60 రోజుల మధ్యలో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయనే సమాచారం. సో ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.